ఈ వీడియోలో వచ్చేసి మనం పవర్ పాయింట్ లో ఉన్న ట్యాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో పవర్ పాయింట్ లో మనకి కొన్ని ట్యాబ్స్ అయితే ఉంటాయి. ఫైల్ ట్యాబ్ అండ్ వచ్చి హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, ట్రాన్సిషన్, యానిమేషన్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ అండ్ హెల్ప్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే వీటిలో ఒక్కో ట్యాబ్ లో ఒక్కో ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మనకి హోమ్ ట్యాబ్ లో అండో రీడో, కాపీ పేస్ట్ ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, అలాగే కొన్ని షేప్స్, సో వీటికి సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే హోమ్ ట్యాబ్ లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్సర్ట్ ట్యాబ్. సో ఇన్సర్ట్ ట్యాబ్ లో మనకి పిక్చర్స్, షేప్స్, స్టాక్ ఇమేజెస్, ఐకాన్స్, టెక్స్ట్ బాక్స్ ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రా. సో డ్రా లో కూడా మనకు కొన్ని ఫీచర్స్, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్, స్లైడ్ షోస్, రివ్యూ, వ్యూ అండ్ హెల్ప్. సో ఇట్లా ప్రతి దాంట్లో ఏదో ఒక ఫీచర్ అయితే ఉంటుంది. అది మనకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో ఫైల్ గురించి చూద్దాం. మీకు ఫైల్ అనేది ఒక కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని అయితే వస్తాయి. అంటే మన నల్ల క్లోజ్ చేసుకునేందుకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దాని కిందే హోమ్ అయితే ఉంటుంది. సో ఈ హోమ్ ని క్లిక్ చేస్తే మీరు ఒక కొత్త ప్రెసెంటేషన్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ లేదా కొత్త ప్రెసెంటేషన్ ఓపెన్ చేస్తూ ఎలాంటి టెంప్లెట్ తో మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో అదైతే క్లిక్ చేయొచ్చు. లైక్ మనకి న్యూ ప్రెసెంటేషన్ అనేది వైట్ కలర్ లో ఎంటీగా సేమ్ ఇలాగా ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఇలా కలర్ఫుల్ గా ఏదో ఒక థీమ్ లో ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా మీరు క్లిక్ చేయొచ్చు. వీళ్ళు జస్ట్ 2 థీమ్స్ అయితే ఇచ్చారు. మీరు మోర్ థీమ్స్ క్లిక్ చేస్తే మీకు కొన్ని థీమ్స్ అయితే ఇక్కడ వస్తాయి వాళ్ళ వెబ్సైట్ లో. సో ఇక్కడ నుంచి అయితే మీరైతే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఆ థీమ్స్ ని మీకు కావాల్సి ఉంటే. నాకు అవసరం లేదు, నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎక్కువగా అనుకుంటే ఇక్కడ వ్యూ మోర్ ఫైల్స్ అయితే ఆప్షన్ వస్తుంది. అదైతే క్లిక్ చేస్తే మీకు ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే మీరు ఎన్ని ఫైల్స్ అయితే రీసెంట్ గా ఓపెన్ చేశారని. నేనైతే జస్ట్ 2 ఓపెన్ చేశాను కాబట్టి రీసెంట్ ఫైల్స్ లో 2 అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ. ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా హోమ్ లో మనకి ఏదైతే ఉందో సేమ్ అదే న్యూ లో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు ఎక్కువ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. చూస్తే ఇందాక మనకి జస్ట్ 2 ఉన్నాయి, ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా కూడా మీరు మోర్ టెంప్లెట్స్ ఇస్తే సేమ్ ఇందాకలాగే ఇంకొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. అక్కడ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం లేదంటే డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్. ఓపెన్ క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇవి ఉంటాయి కదా ప్రెసెంటేషన్స్, వాటిని అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. నేను ఎడిట్ చేస్తున్నది వచ్చేసి ప్రెసెంటేషన్ డాట్ పిపిపిటిఎక్స్ అంటే ఫస్ట్ అనమాట. ఇది వచ్చేసి దీని తర్వాత క్రియేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ గెట్ యాడిన్స్. గెట్ యాడిన్స్ క్లిక్ చేస్తే మీకు కొన్ని యాడిన్స్ అయితే వస్తాయి. లైక్ యాడ్ ఆన్స్ అని అనొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రెసెంటేషన్ లో లేని ఫీచర్స్ ఏదైనా ఉంటాయి కదా, వాటిని అయితే మీరైతే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్ వీడియో ప్లేయర్ అని ఉంది. అంటే మీరు మీ ప్రెసెంటేషన్ లో ఒక యూట్యూబ్ వీడియోని యాడ్ చేయాలనుకున్నారు, బట్ మీకు ఈ పవర్ పాయింట్ లో ఆ ఫీచర్ లేదనుకోండి, వీళ్ళు కొన్ని యాడిన్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తుంటారు. సో వీటిని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని మీరు యూట్యూబ్ వీడియోని మీ పవర్ పాయింట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు చెప్పారు కదా, యాడ్ యూట్యూబ్ వీడియోస్ టు యువర్ పవర్ పాయింట్ అనమాట. ఇలా క్రియేటింగ్ ఇంటరాక్టివ్ ప్రెసెంటేషన్ అనుకోండి, వాటికి ఇవి యూస్ చేయండి. నెక్స్ట్ యాడింగ్ పిక్చర్స్, ఐకాన్స్ అండ్ చాట్స్, ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. మనకి చాట్స్, క్యారెక్టర్స్, ఇట్లా మ్యాథమెటిక్ ఈక్వేషన్స్ వాటికి కావాలనుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ ప్రెసెంటేషన్ అనమాట. వాటి కోసం ఇట్లా కొన్ని అయితే యూజ్ అవుతూ ఉంటాయి. డిజైన్ టెంప్లెట్స్, మీకు టెంప్లెట్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే, అంటే మీ ఉన్న టెంప్లెట్స్ మీకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాలి, లేదా ఒక కొత్త టెంప్లెట్ నే మీరు బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఇవైతే యూజ్ అవుతాయి మీకు ఈ టూల్స్ అనేది. ఇంకా మీరు మోర్ యాడ్ ఆన్స్ క్లిక్ చేస్తే ఇంకొన్ని యాడ్ ఆన్స్ కూడా మీకు అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి. మీకు టూల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి అయితే దొరుకుతాయి అనమాట. మీకు లైక్ పోల్ ఇట్లా కొన్ని టూల్స్ అయితే ఐకాన్స్, సో ఎక్సెల్ టు వర్డ్ ఆటోమేషన్, అడాబ్ ఇట్లా కొన్ని యాడ్ ఆన్స్ అయితే ఉంటాయి. ఇవి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు యూజ్ చేస్తారంటే మీరు మీ యొక్క పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ని అడ్వాన్స్ లెవెల్లో, లైక్ అడ్వాన్స్ లెవెల్లో మీరు మీ ప్రెసెంటేషన్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు, ఇంపార్టెంట్ టాపిక్ కి లేదా ఇంపార్టెంట్ వర్క్ లో మీరైతే మీ ప్రెసెంటేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మీరైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు యాడ్ ఆన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో. ఇన్ఫో మీన్స్ ప్రెసెంటేషన్ డెస్క్టాప్ లో ఓపెన్ చేయొచ్చు అనమాట. బట్ ఇదైతే ఓపెన్ అవ్వదు, ఎందుకంటే డెస్క్ టాప్ లో మనకి ఎటువంటి యాప్ అయితే లేదనమాట. కాబట్టి మనం ఇక్కడైతే కంటిన్యూ అయితే చేయమంటుంది. కాబట్టి ఇక్కడే కంటిన్యూ కొట్టేసాను. ఎందుకంటే మనం 365 వాడుతున్న వాళ్ళకి డెస్క్ టాప్ లో ఎటువంటి యాప్స్ అయితే ఉండవు. జస్ట్ డెస్క్ టాప్ లో మనకి మైక్రోసాఫ్ట్ 365 మాత్రమే. మీరు వర్డ్ డాక్యుమెంట్
క్రియేట్ చేయండి, ఎక్సెల్ క్రియేట్ చేయండి, లేదా ప్రెజెంటేషన్ అయినా క్రియేట్ చేయండి, మీ బ్రౌజర్ లోనే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేవ్ యాస్. సో మీరు ఈ ఫైల్ ని సేవ్ చేసుకున్నప్పుడు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాంటి ఇమేజ్ లాగా డౌన్లోడ్ చేసుకుంటారా, పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకుంటారా అనేది అయితే, అంటే మీరు ఎలా సేవ్ చేసుకుంటారు, దానికి ఫైల్ కి నేమ్ చేంజ్ చేస్తారా, లేదా డౌన్లోడ్ చేసుకుంటారా, అంటే పీడిఎఫ్ లాగా అనేది మీ ఇష్టం అనమాట. ఎలా డౌన్లోడ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. దాని తగ్గట్టు మీరు సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అనమాట. మీరు ఆల్రెడీ ప్రెసెంటేషన్ మొత్తం మీరైతే పూర్తి చేసేసారు మీ యొక్క పీపీటీని. పీపీటీని మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటున్న ప్రింట్ ఫుల్ పేజ్ స్లైడ్స్, అంటే ఒక్కొక్క పేజ్ ని మీరు మొత్తం అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసి కింద కనిపిస్తుంది కదా, 1 స్లైడ్ పర్ పేజ్, ఒక్క స్లైడ్ అనేది ఒక పేజ్ కి వస్తుంది. అలా మీరు తీసుకోవచ్చు. ప్రింట్ నోట్స్ పేజెస్, మీకు స్లైడ్స్ విత్ నోట్స్ అయితే వస్తాయి అనమాట, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్స్ హ్యాండ్ అవుట్స్. ఇది వచ్చేసి మీకు 3 స్లైడ్స్ కలిపి ఒక పేపర్ కి అయితే వస్తుంది అనమాట. లైక్ ఒక A4 పేపర్ లో 3 స్లైడ్స్ అయితే పడతాయి. లేదంటే మీకు 1 స్లైడ్ కావాలంటే ఇది, లేదంటే మీకు స్లైడ్స్ విత్ నోట్స్ కావాలంటే ఇది. ఇలా మీరు 3 టైప్స్ లో మీకు ఎలా కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షేర్. సో షేర్ క్లిక్ చేస్తే మీరు మీ యొక్క పీపీటీని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు అనమాట. షేర్ క్లిక్ చేస్తే మీరు మీ యొక్క లింక్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి దీన్ని అయితే ఎడిట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కాపీ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కి పంపించవచ్చు, లేదా వాళ్ళ యొక్క గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి మెయిల్ సెండ్ చేయొచ్చు. సో ఇలా వాళ్ళకైతే షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడ్ ఫ్రెండ్స్. ఎంబెడ్ అంటే మీరు కొంతమంది తెలిసే ఉంటుంది. ఎంబెడ్ మీన్స్ మనం ఒక ఫైల్ ని లేదంటే ఒక వీడియోని కావచ్చు, ఒక వెబ్సైట్ లో మనం అయితే ఎంబెడ్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ ఈ యొక్క ఫైల్ ని మనం ఈ యొక్క వెబ్సైట్ లో ఎంబెడ్ చేయొచ్చు. లైక్ కొంతమంది ఉంటారు కదా, కొన్ని పీపీటీస్, అంటే కొన్ని కంపెనీస్ కి సంబంధించిన పీపీటీస్, ఫ్లో చార్ట్స్, సో వీటికి సంబంధించి ఒక పీపీటీ ప్రిపేర్ చేసి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యూజర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీ ఎలా గ్రోత్ అవుతుంది అనేది స్టాక్ మార్కెట్ పరంగా ప్రతి కంపెనీ వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళ యొక్క, అంటే ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, ఎంత ఇంపోర్ట్ చేసుకున్నారు, ఎంత మనీ ఖర్చు అయింది, దానికి సంబంధించి కొన్ని చార్ట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటారు కదా, దాని వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో ఎంబెడ్ చేసుకోవచ్చు అనమాట. దానికైతే ఎంబెడ్ అనేది యూజ్ అవుతుంది. క్లిక్ చేస్తే మీకు జనరేట్ అని క్లిక్ చేస్తే మీకు HTML లో ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో నేను జనరేట్ క్లిక్ చేస్తే నాకు ఒక కోడ్ అయితే వచ్చింది. ఈ కోడ్ నేను కాపీ చేసుకొని నా వెబ్సైట్ లో నేను కనుక పెట్టుకున్నట్టయితే నాకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, సో పీపీటీ, అదైతే నా వెబ్సైట్ లో వస్తుంది. మీరు ఈ ప్రెజెంటేషన్ యొక్క విత్ హైట్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత కాపీ చేసుకుంటే ఈ కోడ్ మీకు కాపీ అయిపోతుంది. మీరు జస్ట్ మీ వెబ్సైట్ లో HTML అయితే దీన్ని జస్ట్ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఒక ఫ్రేమ్ లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఎవరికైతే HTML, CSS, సో వెబ్సైట్ డిజైన్ చేయడం, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మొత్తం కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద అయితే ఛానల్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క ప్రెజెంటేషన్ అయిపోగానే నెక్స్ట్ ఎక్సెల్ ట్యూటోరియల్ అయితే వస్తుంది. ఎక్సెల్ అయిపోగానే C లాంగ్వేజ్ ట్యూటోరియల్, తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ట్యూటోరియల్స్ అయితే చేయబోతున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా మొబైల్కి అయితే వస్తాయి మేము పెట్టం కానీ.